ఓకే. Right. 12 మంది ఉన్నారు. Good evening, everyone. గుడ్ ఈవినింగ్ సార్. Today, coming to the another important topic in IS 105 is manufacture, storage, and import of the hazardous chemicals rules. Okay, very important topic. This particular topic will contain 4 important points. First point is short title commencement, means ఈ introduction. కాగితాలు చింపేసావు ఎందుకే నువ్వు? చింపేసా ఉంటావు నువ్వు. This particular topic will contain 4 important points. Number 1, short title commencement. దీనికి రిలేటెడ్ గా 2 పాయింట్స్. నెక్స్ట్ లోవర్ లెవెల్ కంట్రోల్. నెంబర్ 3 మీడియం లెవెల్ కంట్రోల్. థర్డ్ పాయింట్ మెయిన్ పాయింట్. ఫోర్త్ పాయింట్ హై లెవెల్ కంట్రోల్. అంటే చూడండి, మ్యానుఫ్యాక్చర్, స్టోరేజ్, ఇంపోర్ట్ ఆఫ్ ది హజార్డస్ కెమికల్స్ రూల్స్. అంటే ప్రమాదకరమైన కెమికల్స్ means that chemical may be toxic, that chemical may be flammable, that chemical may be reactive, that chemical may be explosive. These are nothing but hazardous chemicals. That particular hazardous chemicals manufacture ఏ రకంగా తయారు చేయాలి, స్టోరేజ్ ఏ రకంగా నిల్వ ఉంచాలి, అండ్ ఇంపోర్ట్ ఏ రకంగా దిగుమతి చేసుకోవాలి, వాటికి సంబంధించిన రూల్స్ ఈ టాపిక్ లో ఉంటాయి. Coming to the some important schedule notification. Before going to this topic, I will explain all the schedules. It is very important as per subject understanding point of view. You are not supposed to write this schedule in examinations, but you have to remember these schedules. Okay. Coming to the షెడ్యూల్ 1 ఏం చెప్తుంది, ఇండికేట్ ది క్రైటీరియా ఆఫ్ లిస్ట్ ఆఫ్ కెమికల్స్. అంటే షెడ్యూల్ 1 అంటే వివరాల జాబితా. ఇట్ ఇండికేట్ ది లిస్ట్ ఆఫ్ ది హజార్డస్ కెమికల్స్. యాజ్ పర్ షెడ్యూల్ 1 అనుగుణంగా లిస్ట్ ఆఫ్ ది కెమికల్స్ 433 ఉంటాయి. 433 కెమికల్స్. అందులో హజార్డస్ కెమికల్స్ ఉంటాయి, హజార్డస్ కాని కెమికల్స్ కూడా ఉంటాయి. టోటల్ కెమికల్స్ లిస్ట్ అన్నది ఈ తాలూకా షెడ్యూల్ 1 చెప్తుంది. కమింగ్ టు ది షెడ్యూల్ 2, ఐసోలేటెడ్ స్టోరేజ్. అంటే ఆ ప్రమాదకరమైన కెమికల్స్ ని ఏ రకంగా వేరు చేసి నిల్వ ఉంచాలి అన్నది షెడ్యూల్ 2 చెప్తుంది. ఓకే, జనరల్ గా షెడ్యూల్ 2 లో ఉండే హజార్డస్ కెమికల్ లిస్ట్ 37 వరకు ఉంటాయి. కమింగ్ టు ది షెడ్యూల్ 3 ఏం చెప్తుంది, లిస్ట్ ఆఫ్ ది హజార్డస్ కెమికల్స్. ప్రమాదకరమైన కెమికల్స్ యొక్క లిస్ట్ ఉంటుంది. దిస్ హజార్డస్ కెమికల్ మే బి రియాక్టివ్, this may be flammable as well as explosive. ఈ యొక్క కెమికల్స్ లిస్ట్ ఇది షెడ్యూల్ 3 చెప్తుంది. కమింగ్ టు ది షెడ్యూల్ 4, ఇండస్ట్రియల్ ఇన్స్టాలేషన్ విత్ మీనింగ్ ఆఫ్ రూల్ 2B. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఇండస్ట్రియల్ ఇన్స్టాలేషన్ అంటే పారిశ్రామిక సంస్థాపనలు. అంటే అన్ని ఎంఏహెచ్ యూనిట్స్, మేజర్ యాక్సిడెంట్ హజార్డ్స్ యూనిట్స్ యొక్క ఇన్స్టాలేషన్స్, సంస్థాపనలు ఏ రకంగా ఉండాలి అన్నది షెడ్యూల్ 4 చెప్తుంది. గివ్ మీ సమ్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ మేజర్ యాక్సిడెంట్ హజార్డ్ యూనిట్స్ ఇన్ విశాఖపట్నం అండ్ విజయనగరం డిస్ట్రిక్ట్. ఎవరైనా ఎంఏహెచ్ యూనిట్స్ వైజాగ్ లో, విజయనగరంలో ఉండే ఎంఏహెచ్ యూనిట్స్ ఎవరైనా చెప్పగలరా కొన్ని పేర్లు? ఎంఏహెచ్ యూనిట్స్ చూడండి, ఫస్ట్ మనకి నాగార్జున అగ్రికల్చర్స్ లిమిటెడ్, తర్వాత హారిక పెట్రోకెమికల్ లిమిటెడ్, ఆంధ్ర ఆర్గానిక్స్, అరవిందో ఫార్మా, దివ్విస్ ల్యాబొరేటరీస్, తర్వాత ఎల్జీ పాలిమర్స్, హిందుస్థాన్ పెట్రోలియం, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, ఆంధ్ర పెట్రోకెమికల్ లిమిటెడ్, దివ్విస్ ల్యాబొరేటరీస్. ఇవి టోటల్ గా ఎంఏహెచ్ యూనిట్స్ ఆంధ్ర తెలంగాణలో కలిపి 104 ఉంటాయి అన్నమాట. అంటే ఆల్ ఎంఏహెచ్ యూనిట్స్ అంటే మేజర్ యాక్సిడెంట్ హజార్డ్ యూనిట్స్. ఇందులోనే ఎక్కువ ప్రమాదాలు సంభవిస్తాయి. దీంట్లో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ ప్రమాదకరమైన కెమికల్స్ తయారీ, స్టోరేజ్, దిగుమతి అన్ని ఎక్కువగా ఎంఏహెచ్ యూనిట్స్ లో అవుతుంటాయి అనమాట. కమింగ్ టు ది నెక్స్ట్ షెడ్యూల్ 5, సేఫ్టీ స్టోరేజ్.
వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ది సేఫ్టీ స్టోరేజ్ అంటే ఆ పర్టికులర్ ఎంఏహెచ్ యూనిట్స్ లో ప్రమాదకరమైన కెమికల్స్ ఏ రకంగా స్టోరేజ్ చేయాలి అన్నది షెడ్యూల్ 5 చెప్తుంది. కమింగ్ టు ది షెడ్యూల్ 6 ఏం చెప్తుంది? ఇన్ఫర్మేషన్ టు బి ఫర్నిష్డ్ రిగార్డింగ్ నోటిఫికేషన్ ఆఫ్ మేజర్ యాక్సిడెంట్. ఇవి ఎంఏహెచ్ యూనిట్స్ కాబట్టి దేర్ మే బి ఛాన్స్ ఆఫ్ మేజర్ కెమికల్ స్పిల్, మేజర్ ఫైర్, మేజర్ డిజాస్టర్ ఏదైనా అవ్వచ్చు. సో మేజర్ యాక్సిడెంట్ అయినప్పుడు మనకి ఏ రకమైన సమాచారం సిద్ధం చేయాలి అన్నది షెడ్యూల్ 6 చెప్తుంది. కమింగ్ టు ది షెడ్యూల్ 7, ఇన్ఫర్మేషన్ టు బి ఫర్నిష్డ్ ఫర్ ది నోటిఫికేషన్ ఆఫ్ సైట్స్. అంటే ఎలాంటి సైట్స్ ఏరియాస్ లో ఈ ఎంఏహెచ్ యూనిట్స్ పెట్టాలి, వాటి యొక్క సమాచారం అంతా షెడ్యూల్ 7 చెప్తుంది. కమింగ్ టు ది షెడ్యూల్ 8, ఇన్ఫర్మేషన్ టు బి ఫర్నిష్డ్ ఇన్ సేఫ్టీ రిపోర్ట్. అంటే సేఫ్టీ రిపోర్ట్స్ లో ఏ రకమైన సమాచారం సిద్ధం చేయాలి, సేఫ్టీ రిపోర్ట్ లో ఉండే కంటెంట్స్ ఏమి ఉండాలి అన్నది షెడ్యూల్ 8 చెప్తుంది. కమింగ్ టు ది నెక్స్ట్ షెడ్యూల్ 8A, డీటెయిల్స్ టు బి ఫర్నిష్డ్ ఇన్ ఆఫ్ సైట్ ఎమర్జెన్సీ ప్లాన్. అంటే ఇందులో ఆన్ సైట్ ఎమర్జెన్సీ జరగచ్చు, ఆఫ్ సైట్ ఎమర్జెన్సీ జరగచ్చు, బికాస్ దీస్ ఆర్ ఎంఏహెచ్ యూనిట్స్. అందులో ఏ రకమైన ఆఫ్ సైట్ ఎమర్జెన్సీ అయితే మనకి ఏ రకమైన సమాచారం సిద్ధం చేయాలి అన్నది షెడ్యూల్ 8A చెప్తుంది. కమింగ్ టు ది షెడ్యూల్ 9, రిపల్స్ అండ్ మోడిఫికేషన్ టు ది రూల్స్ ఆఫ్ ది ఫ్యాక్టరీస్ అమెండ్మెంట్ యాక్ట్ 1987. అంటే మన ప్రొవిజన్స్ ఇన్ ఫ్యాక్టరీస్ యాక్ట్ 1948 వచ్చాయి, దాని యొక్క అమెండ్మెంట్ 87 వచ్చాయి. అది ఆ యాక్ట్స్ యొక్క రద్దు, ఏ చట్టాలు మాడిఫై చేశారు, వాటికి సంబంధించిన సమాచారం అంతా షెడ్యూల్ 9 చెప్తుంది అనమాట. ఓకే, జస్ట్ యూ రిమెంబర్ ఆల్ దిస్ షెడ్యూల్. యు ఆర్ నాట్ సపోజ్ టు రైట్ ఇన్ ఎగ్జామినేషన్. కమింగ్ టు ది పాయింట్స్ లోకి వచ్చేస్తున్నాను డైరెక్ట్ గా. మ్యానుఫ్యాక్చర్, స్టోరేజ్ అండ్ ఇంపోర్ట్ ఆఫ్ ది హజార్డస్ కెమికల్స్ రూల్స్ 1989. ఫస్ట్ వన్ ఏంటి? షార్ట్ టైటిల్ కమిన్స్మెంట్ మీన్స్ ఇంట్రడక్షన్, ఉపశీర్ష తోటి ప్రారంభించడం. కమింగ్ టు ది సబ్ పాయింట్, మ్యానుఫ్యాక్చర్, స్టోరేజ్ అండ్ ఇంపోర్ట్ ఆఫ్ ది హజార్డస్ కెమికల్స్ రూల్స్ 1989, పబ్లిష్డ్ ఇన్ ది నోటిఫికేషన్ ఆఫ్ ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇన్ ది మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ అండ్ ఫారెస్ట్. అంటే ఇది మ్యానుఫ్యాక్చర్, ప్రమాదకరమైన కెమికల్స్ ఏ రకంగా తయారు చేయాలి, నిల్వ ఉంచాలి, దిగుమతి చేసుకోవాలి, వాటికి సంబంధించిన రూల్స్ 1989 లో సెంట్రల్ గవర్నమెంట్ ప్రచురించింది విత్ ది కోఆర్డినేషన్ ఎఫెక్ట్ ఆఫ్ MOEF, అంటే మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ అండ్ ఫారెస్ట్ యొక్క సలహాలు తీసుకొని, ఆ బోర్డు యొక్క సలహాలు తీసుకొని కోఆర్డినేషన్ ద్వారా ఈ సెంట్రల్ గవర్నమెంట్ పర్టికులర్ రూల్స్ ప్రచురించింది అని అంటున్నాడు. కమింగ్ టు ది, they shall come into the force on the date of their publication of official gazette. అంటే సంస్థ యొక్క అధికారిక ప్రకటన ద్వారా, గజెటెడ్ నోటిఫికేషన్ ద్వారా మనకి రూల్స్ ప్రచురితమయ్యాయి అని అంటున్నాడు. ఓకే, కమింగ్ టు ది సెకండ్ పాయింట్, లోవర్ లెవెల్ కంట్రోల్. చూడండి, ఆర్ యూ ఏబుల్ టు సీ ఆల్ దిస్ లెటర్స్? ఇంకొద్దిగా మ్యాక్సిమైజ్ అయినా, లేకపోతే సార్ ప్రెసెంటేషన్ మోడ్ లో పెట్టండి సార్. ఇదే ప్రెజెంటేషన్ అనండి. లేదు సార్, మోడ్ ప్రెసెంటేషన్ మోడ్ ఉంటుంది కదా సార్, కిందక 71 ఉన్నాయి కదా సార్, 71 పక్కన ఒక బటన్ ఉన్నాయి, అది క్లిక్ చేయండి సార్. 71 పక్కన బటన్, సరేలేండి చూద్దామండి. కమింగ్ టు ది మ్యానుఫ్యాక్చర్, స్టోరేజ్ అండ్ ఇంపోర్ట్ ఆఫ్ ది హజార్డస్ కెమికల్స్ రూల్స్. ఇది 1989 లో ఈ రూల్స్ ఎస్టాబ్లిష్ మన పబ్లిష్ చేయబడ్డాయి. మళ్ళీ 1994 లో అమెండ్మెంట్ అయ్యాయి, మళ్ళా 2000 లో కూడా మళ్ళీ అమెండ్మెంట్ అయ్యాయి. కమింగ్ టు ది సెకండ్ పాయింట్, లోవర్ లెవెల్ కంట్రోల్. లోవర్ లెవెల్ కంట్రోల్ మీన్స్ ఫాలోయింగ్ షల్ అప్లై ది ఇండస్ట్రియల్ యాక్టివిటీ ఇన్ విచ్ హజార్డస్ కెమికల్స్ సాటిస్ఫైస్ ఎనీ ఆఫ్ ది క్రైటీరియా లిస్టెడ్ పార్ట్ 1 ఆఫ్ ది షెడ్యూల్ 1, లిస్టెడ్ పార్ట్ 2 ఆఫ్ ది షెడ్యూల్ 1. అంటే లోవర్ లెవెల్ కంట్రోల్ అంటే తక్కువ స్థాయి నియంత్రణ. అంటే అంత ప్రమాదకారం కాని కెమికల్స్ ని మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నా, స్టోరేజ్ చేస్తున్నా, ఇంపోర్ట్ చేసుకుంటున్నా ఏ రకమైన కంట్రోల్ మెజర్స్ పెట్టాలి. ఇక్కడ మనకి ఏం చెప్తుంది షెడ్యూల్ 1? ఏం చెప్తుంది చూడండి, ఇక్కడ ఉంది కదా, ఇది షెడ్యూల్ 1.
ఇండికేట్ ది క్రైటీరియా ఆఫ్ లిస్ట్ ఆఫ్ కెమికల్స్. టోటల్ కెమికల్స్ యొక్క లిస్ట్ ఇది చూపెడుతుంది. అంటే టోటల్ 433 కెమికల్స్ లో ప్రమాదం అయిన కెమికల్స్, ప్రమాదం కాని కెమికల్స్ గురించి ఇది డీల్ చేస్తుంది అనమాట. ఇందులో చూడండి, ఇందులో ఏంటి మనకి ఈ పర్టికులర్ షెడ్యూల్ 1 లో పార్ట్ 1 ఆఫ్ ది షెడ్యూల్ 1 అండ్ పార్ట్ 2 ఆఫ్ ది షెడ్యూల్ 1. అంటే ఈ వివరాల జాబితా 1 పార్ట్ 1 లో పేర్కొన్న కెమికల్స్, మళ్ళా వివరాల జాబితా 1 పార్ట్ 2 లో పేర్కొన్న కెమికల్స్. అంటే దిస్ మే బి టాక్సిక్ కెమికల్స్. అర్థమైందా? అంటే మోడరేట్ టాక్సిక్ కలెక్ట్ చేసే కెమికల్స్ ని తయారు చేస్తున్నా, స్టోరేజ్ చేస్తున్నా, ఇంపోర్ట్ చేసుకుంటున్నా మనం ఏ రకమైన రూల్స్ పాటించాలి. కమింగ్ టు ది ఫస్ట్ పాయింట్, ఆక్యుపైర్ టు ఐడెంటిఫై ది మేజర్ accident hazards and takes adequate steps to prevent and control and provide to the person working on the site information, training, equipment, including antidotes. అంటే ఆక్యుపైర్ మీన్స్ ఏ పర్సన్ హూ కంట్రోల్ అఫైర్ ఆఫ్ ది ఫ్యాక్టరీ. అంటే సీనియర్ మేనేజర్ క్యాడర్ లో ఉండేవాడిని ఆక్యుపైర్ అని అంటారు. ఆ పర్టికులర్ ఆక్యుపైర్ ఇలాంటి టాక్సిక్ కెమికల్స్ తోటి హ్యాండ్లింగ్ చేస్తున్నప్పుడు ఆ టాక్సిక్ కెమికల్స్ యొక్క పూర్తి సమాచారం, ఆ టాక్సిక్ కెమికల్స్ ఏ రకంగా నిర్వహించాలి అన్న దాంట్లో శిక్షణ, ఆ టాక్సిక్ ఎక్విప్మెంట్స్ తోటి హ్యాండిల్ చేస్తున్నప్పుడు ఏ రకమైన పర్సనల్ ప్రొటెక్టివ్ ఎక్విప్మెంట్స్ వేసుకోవాలి, ఆ టాక్సిక్ ఎక్విప్మెంట్స్ కి ఎక్స్పోజ్ అయినప్పుడు ఏ రకమైన యాంటీడోట్స్, విరుగుడు పదార్థాలు ఇవ్వాలి అన్న సమాచారం కంప్లీట్ గా ఆ వర్కర్స్ కి మ్యాండేటరీగా చెప్పాలి అని అంటున్నాడు. ఓకే, కమింగ్ టు దిస్ సెకండ్ పాయింట్, ఆక్యుపైర్ టు అరేంజ్ ఆర్ డెవలప్ ఇన్ఫర్మేషన్ ఆన్ సేఫ్టీ డేటా షీట్స్. ఈ పర్టికులర్ హజార్డస్ కెమికల్స్, ఈ టాక్సిక్ కెమికల్స్ యొక్క మెటీరియల్ సేఫ్టీ డేటా షీట్స్ లో ఉండే ఇన్ఫర్మేషన్ అంతా ఆ పర్టికులర్ వర్కర్ కి తెలియజేసేటట్టు ఉండాలి. ఈ పర్టికులర్ మెటీరియల్ సేఫ్టీ డేటా షీట్స్ లో టోటల్ 16 సెక్షన్స్ ఉంటాయి. అందులో ఆ పర్టికులర్ కెమికల్స్ ని ఏ రకంగా హ్యాండిల్ చేయాలి, ఏ రకమైన పీపీ వేసుకొని హ్యాండిల్ చేయాలి, ఏ రకంగా డిస్పోజ్ చేయాలి అన్న టోటల్ ఇన్ఫర్మేషన్ ఈ మెటీరియల్ సేఫ్టీ డేటా షీట్స్ లో ఉంటాయి. అది కెమికల్ సేఫ్టీ వచ్చినప్పుడు చెప్తాను. దానికి అనుగుణంగా పనిచేసేటట్టు ఉండాలి. అంటే మెటీరియల్ డేటా షీట్స్ లో ఉండే టోటల్ సమాచారం ఆ వర్కర్స్ కి తెలిసేటట్టు ఉండాలి. Coming to the third point, the label every container of the hazardous chemicals of its content name and address of the manufacturer or importer and physical, chemical and toxicological information. A particular ప్రమాదకరమైన కెమికల్స్ అందులో ఉంటారు కదా, కంటైనర్స్ లో నిల్వ ఉంచుతారు కదా, ఆ ప్రమాదకరమైన కెమికల్స్ కి మ్యాండేటరీగా లేబులింగ్ చేయాలి. లేబులింగ్ అంటే అది టాక్సిక్ కెమికల్స్ అయితే ఎల్లో లేబులింగ్ చేయాలి. అంటే ఆ పర్టికులర్ కెమికల్స్ యొక్క మ్యానుఫ్యాక్చరర్, ఇంపోర్టర్ యొక్క డీటెయిల్స్, ఆ హజార్డస్ కెమికల్ యొక్క ఫిజికల్, కెమికల్ అండ్ టాక్సిలాజికల్ ఇన్ఫర్మేషన్, భౌతికపరమైన, రసాయనికపరమైన, విషపూరితమైన సమాచారం అంతా ఆ పర్టికులర్ లేబుల్ మీద ఉండేటట్టు ఉండాలి. ఓకే, నెక్స్ట్ పాయింట్, ఆక్యుపైర్ టు ఫాలో ది స్పెసిఫిక్ ప్రొసీజర్ ఫర్ ఇంపోర్ట్ ఆఫ్ ది హజార్డస్ కెమికల్స్ ఇన్ కేస్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఇంపోర్ట్. అంటే ఈ ప్రమాదకరమైన కెమికల్స్ ని ఫర్ ఎగ్జాంపుల్ చైనా నుంచి దిగుమతి చేసుకుంటున్నాం అనుకోండి, అది ఏ రకమైన ఇంపోర్ట్ చేసుకోవాలి సంబంధించిన నిర్దిష్టమైన ప్రొసీజర్ కూడా ఆక్యుపైర్ వర్కర్స్ కి చెప్పేటట్టు ఉండాలి. ఓకే, కమింగ్ టు ది నెక్స్ట్, మనకి నోటిఫై ది మేజర్ యాక్సిడెంట్ విత్ ఇన్ 48 hours టు ది కన్సర్న్ అథారిటీ యాజ్ పర్ షెడ్యూల్ 5 ఇన్ ప్రిస్క్రైబ్డ్ ఫార్ షెడ్యూల్ 6. ఇందులో ఏంటంటే ఏదైనా మేజర్ యాక్సిడెంట్ జరగవచ్చు, మనం వ్యక్తులు చనిపోవచ్చు, లేదా మేజర్ కెమికల్ స్పిల్ అవ్వచ్చు. దాని ద్వారా ఏదైనా ప్రమాదం జరిగితే ఇమీడియట్ గా కన్సర్న్ అథారిటీ ఎవరు? మన డైరెక్టరీ ఆఫ్ ఫ్యాక్టరీస్ కి విత్ ఇన్ 48 hours లోపు తెలియజెప్పాలి. ఏ రకంగా? షెడ్యూల్ 5 లో ఉండే ఫార్మ్స్ అనుగుణంగా మేము ఈ రకంగా సేఫ్టీ స్టోరేజ్ చేయలేదు, అందువల్ల ప్రమాదం జరిగింది అని వివరాల జాబితా 6 లో ఉండే ఇన్ఫర్మేషన్ అనుగుణంగా ఆ కన్సర్న్ అథారిటీకి, ఆ డైరెక్టరీ ఆఫ్ ఫ్యాక్టరీస్ కానీ, ఆ పర్టికులర్ డిస్ట్రిక్ట్ ఎమర్జెన్సీ అథారిటీ కానీ తెలియజేసేటట్టు ఉండాలి. ఓకే,
ఇది లోవర్ లెవెల్ కంట్రోల్. కమింగ్ టు ది మీడియం లెవెల్ కంట్రోల్ అంటే మధ్య స్థాయి నియంత్రణ. ఏ రకంగా ఉంటుంది? ఫాలోయింగ్ షల్ అప్లై ది ఇండస్ట్రియల్ యాక్టివిటీ i.e. major accident hazard units in which involved a quantity of the hazardous chemicals equal or more than the column 3 of the schedule 3. ఇక్కడ షెడ్యూల్ 3 ఏం చెప్తుంది చూడండి, వెళ్తున్నాను. షెడ్యూల్ 3 ఏం చెప్తుంది? లిస్ట్ ఆఫ్ ది హజార్డస్ కెమికల్స్. ఇందులో కాలం 1, కాలం 2, కాలం 3 ఉంటాయి. అందులో కెమికల్స్ ఉంటాయి. ఇది టోటల్ 127 కెమికల్స్. అందులో కాలం 3లో ఉండే కెమికల్స్ని మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నా, స్టోరేజ్ చేస్తున్నా, ఇంపోర్ట్ చేస్తున్నా మనం ఏ రకమైన రూల్స్ పాటించాలి అన్నది మీడియం లెవెల్ కంట్రోల్ చెప్తుంది అనమాట. చూడండి, మోర్ దాన్ కాలం 3 ఆఫ్ దిస్ షెడ్యూల్ 3 ఇది క్లియర్గా చెప్పాలి. ఇందులో ఉండే కెమికల్స్ మనకి ఫ్లామబుల్ కెమికల్స్ అయినా అయి ఉండొచ్చు, రియాక్టివ్ కెమికల్స్ అయినా అయి ఉండొచ్చు. దీనికి ఏ విధమైన రూల్స్ పాటించాలి? సబ్మిట్ నోటిఫికేషన్ ఆఫ్ ది సైట్ టు ది కన్సర్న్ అథారిటీ యాజ్ పర్ షెడ్యూల్ 5 అనుగుణంగా అండ్ అబ్టైన్ అప్రూవల్ అట్లీస్ట్ 3 months బిఫోర్ కమెన్సింగ్ దట్ యాక్టివిటీ. మేము ఇలాంటి ప్రమాదకరమైన కెమికల్స్ తయారు చేస్తున్నాము, లేకపోతే స్టోరేజ్ చేస్తున్నాము అన్న సమాచారం ఆ పర్టికులర్ ఆక్యుపైర్, ఆ కన్సర్న్ అథారిటీకి అంటే ఆ పర్టికులర్ మన డైరెక్టరీ ఆఫ్ ఫ్యాక్టరీస్ కానీ మన డిస్ట్రిక్ట్ ఎమర్జెన్సీ అథారిటీకి కానీ తెలియజేయాలి. ఇప్పుడు ఆ కార్యక్రమం చేసే 3 నెలల ముందే నోటిఫికేషన్స్ ద్వారా ఆ కన్సర్న్ అథారిటీకి తెలియజేయాలన్నమాట. కమింగ్ టు దిస్ సెకండ్ పాయింట్, update notification of the site in case of increase or decrease in the maximum threshold quantity of the hazardous chemicals to which rule is applied. What is the meaning of threshold quantity? Anybody? Threshold quantity ante enti? It is maximum allowable. Very good. Means threshold quantity ante means exposure level of substance, airborne concentration without adverse effect of health. Threshold quantity ante చూడండి, means exposure level of substance, airborne concentration without adverse effect of health. అంటే చూడండి, ఏదైనా ఒక కెమికల్స్ ని న్యూక్లియర్ మన రియాక్టర్స్ ద్వారా ఏదైనా ప్రాసెసింగ్ చేస్తున్నప్పుడు దాని నుంచి వచ్చే వేపర్స్ ఉంటది కదా, అవి టైం వేడ్ యావరేజ్ అనుగుణంగా ఉండాలి. అంటే దానికి వర్కర్స్ ఎక్స్పోజ్ అయినా ఏ రకమైన హెల్త్ హజార్డ్స్ రాకుండా మెయింటైన్ చేసే విధానాన్ని థ్రెషోల్డ్ క్వాంటిటీ అని అంటారు. ఓకే, అది సెకండ్ పాయింట్కి అర్థం. అప్డేట్ థ్రెషోల్డ్ క్వాంటిటీ ఆఫ్ హజార్డస్ కెమికల్స్ టు విచ్ రూల్ ఈజ్ అప్లైడ్ అంటే ప్రాసెసింగ్ చేస్తున్నప్పుడు ఆ వచ్చే ఎయిర్బర్న్ కాన్సన్ట్రేషన్ వేపర్స్ యొక్క విలువ ఎంతవరకు ఉంది, థ్రెషోల్డ్ లిమిట్ వాల్యూ టైం వేడ్ యావరేజ్ అనుగుణంగా ఉందా లేదా అన్నది ఆ కన్సర్న్ అథారిటీకి చెప్పేటట్టు ఉండాలి. ఓకే, కమింగ్ టు ది నెక్స్ట్ పాయింట్, ఆక్యుపైర్ టు ప్రిపేర్ అండ్ కీప్ అప్ టు డేట్ ఆన్ సైట్ ఎమర్జెన్సీ ప్లాన్ యాజ్ పర్ ఫార్ములా వెల్. A concerned authority to prepare, keep up to date adequate on-site emergency plan, occupier to provide the information for this purpose. అంటే ఇది ప్రమాదకరమైన కెమికల్స్ తోటి హ్యాండ్లింగ్ చేస్తున్నాం కాబట్టి, రియాక్టివ్ కెమికల్స్, ఫ్లామబుల్ కెమికల్స్ తోటి హ్యాండ్లింగ్ చేస్తున్నాం కాబట్టి దేర్ మే బి ఛాన్స్ ఆఫ్ మేజర్ ఫైర్ జరిగే ఆస్కారం ఉంది. ఆ మేజర్ ఫైర్ వచ్చినప్పుడు ఏ రకంగా కంట్రోల్ మెజర్స్ పెట్టి కంట్రోల్ చేస్తాం అన్న సమాచారం ఆక్యుపైర్ అనేవాడు ఆ పర్టికులర్ మన డైరెక్టరీ ఆఫ్ ఫ్యాక్టరీస్ కానీ తాలూకా డిస్ట్రిక్ట్ ఎమర్జెన్సీ అథారిటీకి కానీ సబ్మిట్ చేసేటట్టు ఉండాలి. అంటే ఆక్యుపైర్ ఆన్ సైట్ ఎమర్జెన్సీ అయితే ఏ రకమైన కంట్రోల్ మెజర్స్ పెడతాము అన్న సమాచారం టోటల్గా ఆక్యుపైర్ అనేవాడు ఆ కన్సర్న్ అథారిటీకి సబ్మిట్ చేసేటట్టు ఉండాలి. ఓకే, రైట్. Coming to the next point, occupier to conduct mock drill of on-site emergency plan every 6 months and submit the report to the concerned authority. ఇది ఎంఏహెచ్ యూనిట్ కాబట్టి ఎవ్రీ 6 నెలలకు ఒకసారి ఆన్ సైట్ ఎమర్జెన్సీ ప్లాన్ అంటే మాక్ డ్రిల్ అంటే అదొక ఇదనమాట, డ్రిల్ లాంటిది. 6 నెలలకు ఒకసారి అంటే టెంపరీగా ఎమర్జెన్సీ ఊహించుకొని ఆ కీ పర్సన్స్
ఆ టైంలో మనకి ఏం చేయాలి అన్న ప్రణాళిక ఉంటుంది. ఆ ప్రణాళిక అనుగుణంగా మాక్ డ్రిల్స్ అన్నది కండక్ట్ చేసుకొని అది వీడియో రికార్డింగ్ చేసి కంపల్సరీగా కన్సర్న్ అథారిటీకి అంటే ఆ పర్టికులర్ మన డైరెక్టరీ ఆఫ్ ఫ్యాక్టరీస్ కి సబ్మిట్ చేయాలి. ఓకే, నెక్స్ట్ ఆక్యుపైర్ టు ప్రొవైడ్ ఇన్ఫర్మేషన్ టు ది outside persons through district emergency authority about the nature of major accident, hazardous do's don'ts. ఫర్ ఎగ్జాంపుల్ ఆఫ్ సైట్ ఎమర్జెన్సీ అయింది. ఆన్ సైట్ ఎమర్జెన్సీ అంటే ఆ పర్టికులర్ యాక్సిడెంట్ ఇన్సిడెంట్ విత్ ఇన్ ఫ్యాక్టరీ ప్రిమిసెస్ లోనే ఉండడాన్ని ఆన్ సైట్ ఎమర్జెన్సీ అంటారు. ఆఫ్ సైట్ ఎమర్జెన్సీ అంటే దాని యొక్క ఎఫెక్ట్ ఆ ఫ్యాక్టరీ ప్రిమిసెస్ దాటి అవుట్ సైడ్ స్ప్రెడ్ అయిపోవడాన్ని ఆఫ్ సైట్ ఎమర్జెన్సీ అని అంటారు. లైక్ అవర్ ఎల్జీ పాలిమర్స్ ఇష్యూ, విశాఖపట్నంలో ఎల్జీ పాలిమర్స్ లో ప్రమాదకరమైన గ్యాస్ రిలీజ్ అయింది కదా, దట్ ఈస్ నథింగ్ బట్ ఆఫ్ సైట్ ఎమర్జెన్సీ. ఓకే, ఆక్యుపైర్ టు ప్రొవైడ్ ది ఇన్ఫర్మేషన్ టు ది అవుట్సైడ్ పర్సన్ త్రూ డిస్ట్రిక్ట్ ఎమర్జెన్సీ అథారిటీ అబౌట్ ది నేచర్ ఆఫ్ మేజర్ యాక్సిడెంట్, హజార్డస్ డూస్ డోంట్స్. అంటే ఆఫ్ సైట్ ఎమర్జెన్సీ వచ్చినప్పుడు అవుట్ సైడ్ వ్యక్తులు ఏం చేయాలి ఏం చేయకూడదు అనే టోటల్ సమాచారం బయట పీపుల్ కి ఎడ్యుకేట్ చేసేటట్టు చెయ్యాలన్నమాట. ఆ పర్టికులర్ ఫర్మ్ డిస్ట్రిక్ట్ ఎమర్జెన్సీ అథారిటీ ద్వారా ఆఫ్ సైట్ ఎమర్జెన్సీ వస్తే ఎవరు ఏం చేయాలి మనకి ఏం చేయకూడదు అన్న టోటల్ ఇన్ఫర్మేషన్ వాళ్ళకి చెప్పేటట్టు ఉండాలి. ఓకే, ఇది మీడియం లెవెల్ కంట్రోల్. నెక్స్ట్ చూడండి హై లెవెల్ కంట్రోల్. హై లెవెల్ కంట్రోల్ ఏంటి? ఫాలోయింగ్ షల్ బి అప్లై ది ఇండస్ట్రియల్ యాక్టివిటీ మేజర్ యాక్సిడెంట్ హజార్డ్ ఇన్ విచ్ ఇన్వాల్వ్డ్ క్వాంటిటీస్ ఆఫ్ ది హజార్డస్ కెమికల్స్ ఈక్వల్ ఆర్ మోర్ దాన్ కాలమ్ 4 ఆఫ్ ది షెడ్యూల్ 3. అంటే వివరాల జాబితా 3లో ఉండే కాలమ్ 4లో ఉండే కెమికల్స్ ని తయారు చేస్తున్నా, స్టోరేజ్ చేస్తున్నా, ఇంపోర్ట్ చేసుకుంటున్నా ఏ రకమైన రూల్స్ పాటించాలి. ఇక్కడ చూడండి ఇది హై లెవెల్ కంట్రోల్లో కాలమ్ 4 వచ్చింది, మీడియం లెవెల్ కంట్రోల్లో కాలమ్ 3 వచ్చింది. రెండు వివరాల జాబితా 3, బట్ ఇందులో కాలమ్ 3 కెమికల్స్, ఇందులో కాలమ్ 4లో ఉండే కెమికల్స్. ఇవి హైలీ ఎక్స్ప్లోజివ్ కెమికల్స్ అన్నమాట. అత్యంత ప్రేలుడి స్వభావం గల కెమికల్స్ ని తయారు చేస్తున్నా, స్టోరేజ్ చేస్తున్నా, ఇంపోర్ట్ చేసుకున్నా ఏ రకమైన రూల్స్ పాటించాలి. ఓకే, కమింగ్ టు ది ఫస్ట్ పాయింట్, ఆక్యుపైర్ టు సబ్మిట్ సేఫ్టీ రిపోర్ట్ యాజ్ పర్ షెడ్యూల్ 8. వివరాల జాబితా 8లో ఉండే అనుగుణంగా ఎవరో డౌట్ అడిగారు. ఇంగ్లీష్ ఓకే చూడండి, when I speaking in English, you better to come in offline classes. Within 45 to 50 minutes, I am unable to explain in English to English. Please, when I am telling, will you please arrange the language converter app that should be linked to this Zoom. When I am speaking Telugu, that word should be converted into English. You better to use the technology. Okay. Okay, coming to the high level control means following shall apply the industrial activity major accident hazard unit in which involved a quantity of the hazardous chemicals equal or more than column 4 of the schedule 3. అంటే వివరాల జాబితా 3లో కాలమ్ 4లో ఉండే కెమికల్స్ దట్ మే బి ఎక్స్ప్లోజివ్ కెమికల్స్ ని తయారు చేస్తున్నా, స్టోరేజ్ చేస్తున్నా, ఇంపోర్ట్ చేసుకుంటున్నా ఏ రకమైన సేఫ్టీ ప్రికాషన్స్ ఉండాలి. Coming to the first point, occupier to submit safety report as per schedule 8 to the concerned authority at least 90 days before commencing the activity. అంటే వివరాల జాబితా 8లో అనుగుణంగా ఉండే సేఫ్టీ రిపోర్ట్ ని తయారు చేసి ఆ తాలూకా సేఫ్టీ రిపోర్ట్ లో ఉండే ఫార్మ్స్ అన్ని ఫిల్ చేసి ఆ కన్సర్న్ అథారిటీకి అంటే పర్టికులర్ మన డైరెక్టరీ ఆఫ్ ఫ్యాక్టరీస్ కి ఆ పర్టికులర్ టాస్క్ స్టార్ట్ చేస్తే 90 days ముందే సబ్మిట్ చేసేటట్టు ఉండాలి. కమింగ్ టు ది సెకండ్ పాయింట్, ఆక్యుపైర్ టు సబ్మిట్ అ సేఫ్టీ ఆడిట్ రిపోర్ట్ టు ది కన్సర్న్డ్ అథారిటీ carried out with the help of an expert not associated with such industrial activities.
అంటే అవుట్ సైడ్ ఎక్స్పర్ట్స్ని పట్టుకొచ్చి సేఫ్టీ ఆడిట్ చేయించి సంవత్సరానికి ఒకసారి వాటికి సంబంధించిన రిపోర్ట్ కన్సర్న్ అథారిటీకి సబ్మిట్ చేయాలి. ఆ సేఫ్టీ ఆడిట్ చేసే వ్యక్తి మీ ఫ్యాక్టరీ ఎంప్లాయీ ఉండకూడదు. ఇంటర్నల్ ఆడిట్, ఎక్స్టర్నల్ ఆడిట్ ఉంటాయి కదా, అవుట్ సైడ్ ఎక్స్పర్ట్స్ని పిలిపించాలి. ఆ వ్యక్తులు మీ ఫ్యాక్టరీలో ఉండే ఎంప్లాయీస్ అవ్వకూడదు అనమాట. ఓకే, కమింగ్ టు ది థర్డ్ పార్ట్. సార్ పై పాయింట్ కింద పాయింట్ ఒకటేనా? మీరు 90 days లో సబ్మిట్ చేయమని చెప్పారు సార్. అది సేఫ్టీ రిపోర్ట్ అండి. సేఫ్టీ రిపోర్ట్ లో ఉండే ఫార్మ్స్, అప్లికేషన్స్ అంతా నింపి 90 days లో మనం సబ్మిట్ చేయాలి. అంటే ఇన్ హౌస్ లో మనకు మనం చేసుకోవాలా? నో, అది సేఫ్టీ రిపోర్ట్ అన్నది ఆక్యుపైర్ తయారు చేస్తారు యాజ్ పర్ షెడ్యూల్ అనుకున్నాగా. సేఫ్టీ ఆడిట్ మాత్రం కంపల్సరీ అవుట్ సైడ్ ఎక్స్పర్ట్స్ తోటి చేయించాలి. థర్డ్ పార్టీ. వెరీ గుడ్. ఓకే సార్. Occupier or submit safety audit report to the concerned authority carried out with the help of an expert not associated with such industrial activities. Outside experts in third party persons పిలిపించి సేఫ్టీ ఆడిట్ రిపోర్ట్ తయారు చేసి కన్సర్న్ అథారిటీకి ఇవ్వాలి. ఆ థర్డ్ పార్టీ వ్యక్తులు మీ ఫ్యాక్టరీ ప్రిమిసెస్ లో పనిచేసే వర్కర్లు ఉండకూడదు అనమాట. చూడండి, నెక్స్ట్, ఆక్యుపైర్ టు అప్డేట్ సేఫ్టీ ఆడిట్ రిపోర్ట్ వన్స్ ఇన్ ఇయర్ కండక్టింగ్ అ ఫ్రెష్ సేఫ్టీ ఆడిట్ ఫార్వర్డ్ రిపోర్ట్ టు ది కన్సర్న్ అథారిటీస్. అంటే సంవత్సరానికి ఒకసారి మ్యాండేటరీగా సేఫ్టీ ఆడిట్ చేసి వాటికి సంబంధించిన రిపోర్ట్ కన్సర్న్ అథారిటీ అంటే మన డైరెక్టరీ ఆఫ్ ఫ్యాక్టరీస్ కి, అతను డిస్ట్రిక్ట్ ఎమర్జెన్సీ సర్వీసెస్ కి సబ్మిట్ చేసేటట్టు ఉండడం. ఓకే, ఇదండి అయిపోయింది. మై డియర్ ఫ్రెండ్స్, మీకు this is a typical sentence formation. My deficiency is I am unable to explain in English to English, so you have to better consider my issue. Ante if I am speaking in English, that time is not enough for completing entire PPT. So మీరు వెళ్ళి ఒకసారి ఈ పర్టికులర్ పీపీటీ వచ్చిన తర్వాత మీరు బెటర్ టు స్టడీ యువర్ ఓన్ వే. ఇఫ్ యు ఆర్ ఫీల్ డిఫికల్టీ ఫర్ రైటింగ్ దిస్ ఎంటైర్ పీపీటీ, బెటర్ టు గో అవర్ బుక్. ఇట్ విల్ కంటైన్ జస్ట్ 5 to 6 points. ఓకే, అదైనా రాయొచ్చు. జస్ట్ యు హ్యావ్ టు అప్లై అవర్ బుక్ ఫార్మాట్ ఆన్సర్ ఆర్ యాజ్ వెల్ యాజ్ దిస్ పీపీటీ ఆన్సర్. Both are applicable, but if you write this particular entire sentences, you will surely get the 90% of the mark. Okay, చూడండి, మళ్ళీ ఇంకొకసారి చెప్తున్నాను. ఫస్ట్ షార్ట్ టైటిల్ కమిన్స్మెంట్, ఇంట్రడక్షన్ అంటే పర్టికులర్ కెమికల్స్ రూల్స్ 1989 లో పబ్లిష్ అయ్యాయి. ఇది సెంట్రల్ గవర్నమెంట్ ఈ రూల్స్ ప్రచురించింది విత్ కోఆర్డినేషన్ ఎఫెక్ట్ ఆఫ్ MOEF, మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ అండ్ ఫారెస్ట్. ఈ పర్టికులర్ టాపిక్ మన ఎన్విరాన్మెంట్ లెజిస్లేషన్ లో ఉంది. ఇవి మన సంస్థ యొక్క అధికార ప్రకటన ద్వారా, అఫీషియల్ గెజిటెడ్ నోటిఫికేషన్ ద్వారా వచ్చాయి, కాబట్టి ఎవరు మార్చలేరు వీటిని. కమింగ్ టు ది సెకండ్ పాయింట్, లోవర్ లెవెల్ కంట్రోల్. చూడండి, లోవర్ లెవెల్ కంట్రోల్ అంటే ఫాలోయింగ్ షల్ బి అప్లైడ్ టు ఇండస్ట్రియల్ యాక్టివిటీ ఇన్ విచ్ హజార్డస్ కెమికల్స్ satisfies any of the criteria listed in part 1 of the schedule 1 or listed part 2 of this schedule 1. ఈ వర్డ్ క్లియర్ గా రాయాలి. అంటే వివరాల జాబితా 1లో పార్ట్ 1లో ఉండే కెమికల్స్ ని తయారు చేస్తున్నా, స్టోరేజ్ చేస్తున్నా, ఇంపోర్ట్ చేసుకుంటున్నా ఈ రూల్స్ అప్లికబుల్ అవుతాయి. లేకపోతే వివరాల జాబితా 1లో పార్ట్ 2లో పేర్కొన్న కెమికల్స్ ని తయారు చేస్తున్నా, స్టోరేజ్ చేస్తున్నా, ఇంపోర్ట్ చేస్తున్నా ఈ పర్టికులర్ రూల్స్ అప్లికబుల్ అవుతాయి. దీన్ని లోవర్ లెవెల్ కంట్రోల్ అని అంటారు, అంటే తక్కువ స్థాయి నియంత్రణ. కమింగ్ టు ది నెక్స్ట్, మీడియం లెవెల్ కంట్రోల్. మీడియం లెవెల్ కంట్రోల్ అంటే ఫాలోయింగ్ షల్ బి అప్లై ది ఇండస్ట్రియల్ యాక్టివిటీ మేజర్ యాక్సిడెంట్ హజార్డ్ యూనిట్ ఇన్ విచ్ ఇన్వాల్వ్డ్ ఏ క్వాంటిటీ ఆఫ్ ది హజార్డస్ కెమికల్స్ ఈజ్ ఈక్వల్ ఆర్ మోర్ దాన్ కాలమ్ 3 ఆఫ్ ది షెడ్యూల్ 3. షెడ్యూల్ 3 మనకి ఏం చెప్తుంది? మన లిస్ట్ ఆఫ్ ది హజార్డస్ కెమికల్స్. ఆ లిస్ట్ ఆఫ్ ది హజార్డస్ కెమికల్స్ ఇందులో కాలమ్ 1, కాలమ్ 2, కాలమ్ 3 ఉంటాయి, కాలమ్ 4 కూడా ఉంటుంది. కాలమ్ 3లో మనకి ఫ్లామబుల్ కెమికల్స్ ని, రియాక్టివ్ కెమికల్స్ ని తయారు చేస్తున్నా, స్టోరేజ్ చేస్తున్నా, ఇంపోర్ట్ చేస్తున్నా
ఏ రకమైన కంట్రోల్ మెజర్స్ పెట్టాలి అన్నది మీడియం లెవెల్ కంట్రోల్ చెప్తుంది. కమింగ్ టు ది నెక్స్ట్ హై లెవెల్ కంట్రోల్. Following shall be applied to a industrial activity, major accident hazard unit, in which involved quantity of the hazardous chemical is equal or more than column 4 of the schedule 3. అంటే కాలమ్ 3లో ఫ్లామబుల్ కెమికల్స్, రియాక్టివ్ కెమికల్స్ ఉంటాయి. కాలమ్ 4లో ఎక్స్ప్లోజివ్ కెమికల్స్, ఇవి అత్యంత ప్రమాదకరమైన కెమికల్స్ ను మన ఫ్లామబుల్ కెమికల్స్ మన ఎక్స్ప్లోజివ్ నేచర్ కెమికల్స్ ని తయారు చేస్తున్నా, స్టోరేజ్ చేస్తున్నా, ఇంపోర్ట్ చేస్తున్నా ఏ రకమైన కంట్రోల్ మెజర్స్ పెట్టాలి అన్నది ఈ పర్టికులర్ హై లెవెల్ కంట్రోల్ చెప్తుంది. ఓకే, చూడండి ఇక్కడ మీకు షెడ్యూల్ 3 అంటే ఏంటి అర్థం కాలేదనుకో ఇందులోకి వెళ్ళిపోండి డైరెక్ట్ గా. ఇక్కడ కనబడుతుంది కదా షెడ్యూల్ 3, మనకి లిస్ట్ ఆఫ్ ది హజార్డస్ కెమికల్స్ అని మీకు అర్థం అవుతుంది. ఇందులో కాలమ్ 1, కాలమ్ 2, కాలమ్ 3 ఉంటాయి. అలాగే షెడ్యూల్ 1లో కూడా కాలమ్ 1, కాలమ్ 2, కాలమ్ 3 అలాగ ఉంటాయి అనమాట. మీరు ఇంటర్నెట్ లో చూసుకున్నారంటే షెడ్యూల్ 1 మనకి లిస్ట్ ఆఫ్ క్రైటీరియా ఆఫ్ ది కెమికల్స్ అని కొడితే ఆ 433 కెమికల్స్ మీకు మనకు వచ్చేస్తాయి. కొన్ని ఎగ్జాంపుల్స్ షెడ్యూల్ 3లో 28 కెమికల్స్ ఉంటాయి కదా, ఎక్స్పోజివ్ నేచర్ కెమికల్స్. ఇవి ఏంటి, కొన్ని మన బెరిలియం ఎజైడ్, బిసెమెన్, తర్వాత సెల్యులోజ్ నైట్రోల్, ఇవన్నీ మనకి ఎక్స్ప్లోజివ్ కెమికల్స్ లో ఉంటాయి. వివరాల జాబితా 1లో ఉండే మన కెమికల్స్ ఎసిటోన్, ఎసిటిలిన్ క్లోరైడ్, అమ్మోనియా, ఇవన్నీ ఉంటాయి అన్నమాట. ఇవన్నీ మీరు ఇంటర్నెట్ లో చూసుకోండి. నో ప్రాబ్లం, ఐ విల్ షేర్ ది పీపీటీ, డోంట్ వర్రీ. ఓకే, ఇవి రాయకండి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో. నో నీడ్ టు రైట్ ఇంపార్టెంట్ షెడ్యూల్ నోటిఫికేషన్, ఇట్ ఈస్ ఓన్లీ ఫర్ అండర్స్టాండింగ్ పర్పస్. ఓకే, ఇవన్నీ చదువుకున్న తర్వాత ఇక్కడి నుంచి టాపిక్ మనకి స్టార్ట్ అవుతుంది. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో షార్ట్ టైటిల్, కమెన్స్మెంట్, లోవర్ లెవెల్ కంట్రోల్, మీడియం లెవెల్ కంట్రోల్, హై లెవెల్ కంట్రోల్. ఓకేనా, ఈ రాసైడ్ పాయింట్స్. ఇది ఇంటర్నెట్ లో చూసారనుకోండి ఆన్సర్ చాలాగా హ్యూజ్ నోట్స్, మోర్ దాన్ 20 to 30 పేజెస్ ఉంటాయి. అవన్నీ చదివి అండర్స్టాండింగ్ చేసుకొని రాసేసరికి ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టాస్క్. యాజ్ పర్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ జస్ట్ యూ హ్యావ్ టు రైట్ దిస్ పాయింట్స్, ఇట్ ఈస్ మోర్ దాన్ ఎనఫ్. ఓకేనా, ఇంకేమైనా డౌట్స్ ఉంటే అడగండి, ఇంకా 2 minutes ఉంది. రైట్, నాయక్, మిస్టర్ నాయక్, ఎగ్జామ్ లో రాయగలరా? ఇవి ఆర్ యూ ఏబుల్ టు రైట్ ఇన్ ఎగ్జామినేషన్? సార్ ఇది 8 marks క్వశ్చన్ అలాగా? దిస్ ఇస్ 10 marks క్వశ్చన్ అండి, 10 marks క్వశ్చన్. 10 marks. మీరు రాయగలరండి ఎగ్జామినేషన్ లో? అర్థమైందా? ఎగ్జామినేషన్ లో అప్లై చేయగలరా? ట్రై చేయండి, పర్వాలేదు. అట్లీస్ట్ మనకి ఏంటంటే మనకి షార్ట్ టైటిల్ కమెన్స్మెంట్ లో లోవర్ లెవెల్ కంట్రోల్, మీడియం లెవెల్ కంట్రోల్, అది హై లెవెల్ కంట్రోల్, అవి రాసి ఏవో రాయడానికి ట్రై చేయండి సమ్ ఎక్స్టెంట్, అప్పుడే ఫుల్ మార్క్స్ పడతాయి. ఎందుకంటే దిస్ పర్టికులర్ IS 105 ఈజ్ అ వెరీ వ్యాస్ట్ సబ్జెక్ట్ అండ్ సమ్ డిఫికల్ట్స్ ఆల్సో, ఎస్పెషల్లీ ఫార్మా ఇండస్ట్రీ, కెమికల్ ఇండస్ట్రీస్ లో ఉండే ఎంప్లాయీస్ కి ఈజీగా అర్థం అవుతుంది. సమ్ కన్స్ట్రక్షన్ సైట్ లో, అదర్ ప్రాజెక్ట్స్ లో ఉండే వాళ్ళకి కొద్దిగా అర్థం చేసుకొని రాయడం కష్టమే. కాబట్టి ట్రై చేయండి. నేను నా లెవెల్లో నేను ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతున్నాను, మరి అంతకు మించి నేనేం చేయలేను అనమాట. ఓకే, రైట్. ఓకేనండి, we will meet at 8:30 PM. రైట్.